హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా గెట్ టుగెదర్ పార్టీ పార్ట్ 2 అండి. పార్ట్ 1లో ఉన్నాయి, పార్ట్ 2లో ఏముండవండి. తప్పకుండా చివరి వరకు చూడండి. మేము ఇంకా ఏం గేమ్స్ ఆడాము, ఎలా ఉంది రిసార్ట్ అంతా, ఎలా ఉంది రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఇలా పార్టీ చేసుకోవాలంటే నా వీడియోని చివరి వరకు చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చివరి వరకు చూడండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. తిన్న తర్వాత మేము హాయిగా నడుచుకుంటూ వెళ్ళామండి. నడుచుకుంటూ వెళ్ళేసి రిసార్ట్ మొత్తం ఏముందో అనేసి చెక్ చేస్తున్నాం అనమాట. స్వరాగిని మాత్రం మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయిందండి, చూపిస్తారండి. ఇంకా చూడేసి తిన్న తర్వాత ఫ్రెండ్స్ అందరము ఇక్కడ ఇంకా రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆడుకోవడానికి ఏముంది, రిసార్ట్ మొత్తం ఎలా ఉందనేది తిరిగి చూస్తున్నాం అనమాట. ఇంకా చూసారా ఆడుకోవడానికి ప్లేస్. అనిల్ ఉండేసి ఫోటో దిగుదాం పట్టండి అంటుండు. ఇక ఎప్పుడో ఫ్రెండ్స్ అందరు నడుచుకుంటూ వస్తారు అనమాట. స్వరాగిని మాత్రం మమ్మల్ని అందరినీ పక్క రూమ్లోకి తీసుకెళ్ళిందండి. పక్క వాళ్ళు అంటే రూమ్స్ ఉంటాయండి రిసార్ట్లో, రూమ్స్ బుక్ చేసుకుంటారు కదా, ఆ రూమ్స్లలోకి తీసుకెళ్ళిపోయిందండి మమ్మల్ని అందరినీ. ఆ రూమ్స్లో అంటే ఆల్రెడీ వాళ్ళు డబ్బులు పెట్టి రూమ్స్ బుక్ చేసుకుంటారు కదండి, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు డ్రెస్అప్ అవ్వడానికి, అట్లా స్విమ్మింగ్ చేసి వచ్చి డ్రెస్అప్ అవుతారు, రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్లలోకి తీసుకెళ్ళిపోయిందండి. చూసారా, ఒక గొర్రె అంటే మిగతా గొర్రెలు కూడా పోతాయి అన్నట్టు అందరం స్వరాగిని ఫాలో అయిపోయినామండి. తీరా చూస్తే అవి వేరే వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్స్ అండి. నాకైతే నవ్వాగలేదండి, ఏమనుకోవద్దు. మళ్ళీ ఉండి అవి వేరే వాళ్ళ బాయ్స్ కూడా వచ్చేసారనమాట. ఇంకా నయం లోపలికి రాలేదు. అవి ఏం కాదు, వేరే రూమ్స్ పదండి అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. చూసారా, స్విమ్మింగ్ ఏరియా అండి. మేము ఎవరం స్విమ్ డ్రెస్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా మాకు అంత టైం లేదండి, స్విమ్ చేసేంత టైం లేదు. ఇంక ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ ఉండడానికి సరిపోయిందనమాట. ఎవరు స్విమ్ చేయలేదు. వీళ్ళు అక్కడ రిసార్ట్కి వచ్చిన వాళ్ళందరండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి రిసార్ట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. రెయిన్ డ్యాన్స్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమ్స్ ఉన్నాయి పక్కనే. బాగుందండి. ఎవరైనా ఇలాగ ఫ్రెండ్స్ తోటి మాకు ప్లేస్ దొరకట్లేదంటే ఇలాంటి ప్లేస్ అయితే గెట్ టుగెదర్ పార్టీకి అయితే బాగుంటుందండి. ఎవరైనా టైం స్పెండ్ చేయడానికి అంత బాగుంటుంది. పర్లేదు అనిపించింది. మా మనీకి అయితే వర్తే అండి, ఎందుకంటే ఫుడ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు, అంటే టీ కాఫీ అలా ఒక స్నాక్ ఏదో ఒకటి పెడతారు. మా ఫ్రెండ్స్ కూడా కొద్దిసేపు ఇక్కడ చూసేసి మేము వెళ్ళిపోయామండి. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకున్నారు. షాను చూసారా, దుర్గారెడ్డిని, గాయత్రిని, బుడ్డిదాన్ని ఊపుతుంది. అగో మేము ఆ బుడ్డిదాంతో సమానం అయిపోయినామండి. అందరం చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. అందరినీ మర్చిపోయాం, అంతా ప్రపంచాన్ని మర్చిపోయామన్నమాట. మాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారండి, పెళ్ళిళ్ళు అయ్యి అందరికీ. అయినా మేమైతే హాయిగా చిన్నపిల్లలం అయిపోయాము. ప్లీజ్ అండి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, రాలేకపోయిన వాళ్ళందరికీ చిన్న చిన్న కారణాల వల్ల రాలేకపోయారండి. పాపం అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్కి, హస్బెండ్స్కి, వైఫ్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే పంపించండి. ఒక్కరోజే కదండి, ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత కలుస్తుంటారు కదా ఫ్రెండ్స్ తోటి. ఒక్కరోజే కదండి, ఒక్కరోజులో ప్రపంచం ఏమి కూలిపోదండి, అల్లకల్లోలం అవ్వదు. ఒక్కరోజు ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. అందరినీ చూసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది కదా. మళ్ళీ రొటీన్ లైఫే కదండి, మనం రావడం, పిల్లల స్కూల్ పంపించుకోవడం, వంట చేసుకోవడం, ఇదే పని కదా. దయచేసి నెక్స్ట్ టైం ఇట్లా మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నప్పుడు మా మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా యాడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. నేను ఎవరిని కించపరచడానికి అనట్లేదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలండి అని కోరుకుంటున్నా. ఎందుకంటే అంటే హస్బెండ్స్ అండ్ వైఫ్కి రిక్వెస్ట్ చేస్తున్నానండి, వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళ వైఫ్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. వైఫ్లు అయితే బాయ్స్ని పంపించండి, హస్బెండ్స్ అయితే గర్ల్స్కి పంపించండి. ఫ్రెండ్స్ తోటి ఒక్కరోజు 4 years కలిసి చదువుకున్నారు కదండి, ఒక 10 years తర్వాత కలుస్తున్నప్పుడు వన్ డేనే కదా ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేస్తారు, కూర్చొని మాట్లాడతారు, 4 మాటలు మాట్లాడతారు, యథావిధిగా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్తారు కదా. అందుకే అండి, దయచేసి రిక్వెస్ట్గా చేస్తున్నాను, నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ అందరూ కలుసుకునేలా చేయాలని కోరుకుంటున్నా. గాయత్రి చూడండి ఎంత బాగా ఆడుకుందో, చిన్నపిల్ల అయిపోయిందండి. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మెమరబుల్ వీడియోస్ అనేది మనకు ఉండిపోతాయి కదండి, మెమరబుల్ డేస్ అనేది. ఇంకా ఫ్రెండ్స్ లైఫ్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా అవన్నీ కామన్ కదండి. ఎప్పుడో ఒక్కసారే కదా, మనం అయితే డైలీ అయితే కలవం కదండి. అందుకే ఎంజాయ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నానండి. ఎవరిని నేను తప్పుగా అనడం లేదు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, వినయ్, హేమంత్ ఇక కాలుతో బాగా ఆట ఆడుతురండి, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. చాలాసేపు బాగా ఎంజాయ్ చేసామండి. మేమే అందరం చిన్నపిల్లలం అయిపోయాం, చూస్తున్నారు కదా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది.
ఇంకా బుడ్డి తెల్లి చూడండి ఎంత బాగా హాయ్ సబ్స్క్రైబర్స్ అంటుందండి నా గుండుది. ఇక చూసారా షాను నవ్య ఇద్దరు కలిసి ఒకే ఇట్లా ఊగుతున్నారండి. అయితే ఆయన ఊగేట ఆయన వచ్చి మేడం ఇలా ఒకళ్ళే ఊగాలి మేడం అది తెగిపోతుంది అన్నారు. దిగిరిగా తర్వాత ఉయ్యాల దగ్గరికి వచ్చినామండి. ఇది నేనే ఇక మేము కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసినామండి. బాగా లూజ్ అంటే పట్టుకో, టైట్ కాదంట. లూజ్ అంటే పట్టుకో. అరే ఆ బుల్లు కొమ్మలు తగిలేక అయిపోయి తిప్పండి దాని చెయ్యికి తగిలేట్టుంది చూడు. చూసారుగా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరం ఎలా ఎంజాయ్ చేసాం అనేది చాలా బాగా అనిపించిందండి. చివరి వరకు అయితే నా వీడియో చూడండి. మా ఫ్రెండ్స్ అందరు ఎలా చేశారు, ఏమేమి గేమ్స్ ఆడారు అనేది మీకు కూడా చూస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాగే గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకోండి, బాగుంటుంది. ఫ్రెండ్సే కదండి, మంచిగా హ్యాపీగా వన్ డేనే ఒక ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి, హ్యాపీ అనిపిస్తుంది. స్వరాగిని మాత్రం ప్రతి ఒక్కటి ట్రై చేసిందండి. అదైతే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫస్ట్ అయితే అదే ట్రై చేసిందండి. ఇది బాగా ఆడుకుందనమాట. షాను కూడా చాలా బాగా ఆడిందండి. అది అతను చాలా పైకి తీసుకెళ్ళాడు. నేను కూడా ట్రై చేశానండి. నేనైతే కదలే, నేను బండలాగా ఉంటా కాబట్టి నన్ను ఇంచు కూడా పైకి లేపలేకపోయిండుతాను. నేనైతే వద్దులే, నాకు భయం వేసిందండి, కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నేను ఎమ్మటే దిగేసాను. ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలే, కానీ నా ఫ్రెండ్స్ అందరూ ఆనందాన్ని మాత్రం నేను మెమరబుల్గా నా వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు గేమ్స్ అన్నీ ట్రై చేయండి, ఏది వదిలిపెట్టొద్దు. మా ఫ్రెండ్స్ అందరూ అన్నీ ట్రై చేశారు. చూసారా, అనిలు బాగా ఆడుకుంటుండు. ఇందాక మేము స్టార్టింగ్లో ఆడేటప్పుడు తను రాలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పార్ట్లో తను ట్రై చేయలేదు, అందువల్ల ఇప్పుడు తను ట్రై చేస్తుండే ఎలా అనేది. జశ్వంత్ ఎవరెవరు నన్ను కొట్టేవరా అంటుండు కదా. జశ్వంత్ ఉంటే ఎక్కడైనా పన్నే ఉంటుందండి, చాలా బాగా నవ్విస్తాడనమాట. ఈ తర్వాత భరత్ రెడ్డి అండి, అందరం ట్రై చేసాము, చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ట్రై చేయండి ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీలు. అలానే వినయ్ కూడా ట్రై చేస్తాడనమాట గేమ్. బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. నా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎన్నిసార్లు అడుగుతున్నాను, దయచేసి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా నా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. నవ్య గర్ల్స్ కూడా ట్రై చేశారనమాట, నవ్య, షాను. చాలా బాగుంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మొత్తానికైతే ట్రై చేసింది కానీ కొట్టలేకపోయింది నవ్య. తర్వాత షాను కూడా ట్రై చేసింది, కొట్టలేకపోయిందండి. కానీ ట్రై చేయడంలో తప్పులేదు కదా, హ్యాపీ అనమాట. ఇంత చాలా గేమ్స్ ఉన్నాయండి, మనకు టైంపాస్ అవ్వడానికి మాత్రం చాలా గేమ్స్ ఉన్నాయి. ట్రై చేసింది. ఇక స్వరాగినండి, అది ఎక్కుతాని డమాలని పడింది. ఇంకా భరత్ రెడ్డి దున్నపోతే ఎక్కారండి, బాగుంది. ఇదైతే మా ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేశారు,
చాలా హ్యాపీ అనిపించింది. ఇది నేను వాళ్ళ ఓన్ వాయిస్ పెట్టడానికి ట్రై చేశానండి. రీసౌండ్ ఎక్కువ వచ్చింది, అందువల్ల నేను సౌండ్ అనేది పెట్టలేకపోయాను. వాళ్ళ సౌండ్ ఉంటేనే బాగుంటుందండి. అంటే వాళ్ళు నవ్వేది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆడుతుంటే మనం నవ్వింది అంతా ఉంటే బాగుంటుంది కదా. కానీ రీసౌండ్ అండి, ఇంక అది ఇంటి ఇరిటేషన్ వస్తుంది. యూట్యూబ్ నా ఈ వీడియో చివరి వరకు కాదు కదా, మధ్యలోనే కట్ చేస్తారు. అందుకే నేను ఆ వీడియో నేను వేయలేదు, నా వాయిసే పెట్టాను. అందుకే నేనే మాట్లాడుతున్నానండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి గేమ్స్. అంటే మీరు కూడా ట్రై చేయండి, అంటే ఇలాంటి పార్టీలు ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ట్రై చేయమని చెప్తున్నానండి. చెస్ బాగుంది, దుర్గారెడ్డి గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. చెస్ మాస్టర్ సుష్మిత ఫాలో అవుతుంది. సోను తీసుకొచ్చి ఇక చంపేసిండు అనమాట. బాగుంది కదా, బాగుంది. నేల మీద ఆడుకురు. జశ్వంత్ చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా నా వీడియో అయితే అయిపోలేదండి, ఇంకా చాలా ఉంది. వినయ్ చాలా 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 హ్యాపీగా ఉంది. నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు. నా మిగతా ఫ్రెండ్ ఇంకొక రకంగా బాధ కూడా ఉందండి. మా మిగతా ఫ్రెండ్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా నా వీడియోలో ఉంటారు కదా అనిపించింది, కానీ రాలేదు. వన్ గ్యాప్ వచ్చింది కాబట్టి గ్యాప్ ఇచ్చారు. పైన చూడండి సార్, అన్న చూడండి, కెమెరా చూడండి, కెమెరా కెమెరా చూడండి, చూడండి నాగార్జున చూసిరుగా ఫ్రెండ్స్. తర్వాత మేము ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళాము. టీ, బోండా, శాండ్విచ్ ఏదో ఇచ్చారండి. అసలు దరిద్రంగా ఉన్నాయి, నాకైతే అసలే నచ్చలేదండి. నిజంగా అసలు ఆ బోండాని నేను ఎప్పుడు నా లైఫ్లో తినలేదండి, అంత దరిద్రంగా ఉందన్నమాట బోండా టేస్ట్ అయితే. కావాలంటే మా ఫ్రెండ్స్ అందరిని అడగండి, వాళ్ళు కూడా అదే చెప్పారు. టీ అయితే పర్లేదు, నా ఓకే అనిపించింది, మరీ సూపర్ అని చెప్పను. ఏదైనా ఫుడ్ అయితే మన పైసలు పెట్టుకొని తిని జెన్యున్గా రివ్యూ ఇవ్వాలండి, ఎందుకంటే మనము చాలామంది మనల్ని నమ్మి తింటారు కాబట్టి. చూసిరుగా ఫ్రెండ్స్, ఇదే మా చిన్న వీడియో. మా పార్టీ అనేది ముగిసింది. మేము మా ఫ్రెండ్స్ అంతా ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూసారు కదా. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా చివరి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు.